కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్ గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి పొలాలను సందర్శించారు. రైతులతో నేరుగా మాట్లాడి పంటల పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రతి రైతు తప్పనిసరిగా పంట బీమా నమోదు చేసుకోవాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో పంట నష్టాలు సంభవించే అవకాశం ఉన్నందున బీమా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. పంట బీమా నమోదు గడువు పొడిగించాలని జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడినట్టు వెల్లడించారు. అలాగే బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రతి రైతు పంట బీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పార్థసారథి పిలుపునిచ్చారు. విత్తనాలు వేసినప్పటికీ కూడా చిన్న చిన్న మొక్కలు వర్షం లేకపోవడం వల్ల నానా ఇబ్బంది పడుతున్న రైతుల్ని పరామర్శిస్తా ఉన్నాను. ఇదే సందర్భంలో పంటలకు సంబంధించిన బీమా పథకం అందరూ చేశారా లేదా అని కనుక్కోవడం కూడా నా ఉద్దేశం. మళ్ళీ చెప్తా ఉన్నాను, రేపే చివరి రోజు. 2 రకాల పథకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటారు. నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఇచ్చేటువంటి పంట నష్టపోతేనో లేకపోతే పంట మొలవకపోతేనో లేదా 30% మించి పంట పండలేదంటేనో నేరుగా వచ్చే డబ్బులు ఇవి కందులకు సుమారుగా ఎకరాకు 44 రూపాయలు మాత్రమే మీరు కడితే మీకు 22,000 రూపాయలు వస్తుంది. జొన్నకి అయితే ఎకరానికి 38 రూపాయలు కడితే 19,000 వస్తుంది. ఆముదానికి 36 రూపాయలు కడితే 18,000 వస్తుంది. ఎర్ర మిరప 360 రూపాయలు ఎకరాకు కడితే 90,000 రూపాయలు బీమా వస్తుంది. అలాగే 32 రూపాయలు కొరలకు కడితే 16,000, 32 రూపాయలు సజ్జలకు కడితే 16,000, ఉల్లి కోసం 90 రూపాయలు కడితే 45,000 రూపాయలు ఎకరాకి నష్టపరిహారం వస్తుంది. దయచేసి దీని అందరూ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు రేపుట్లోనే టైం ఉందని మీరు అనుకొని ఈ పంట బీమా చేయించుకోవాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్లి